రాజశ్రీ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారికి కోటి దీపోత్సవ వేదిక స్వాగతం పలుకుతోంది. వారిని భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. హిందూ ధర్మము వేదమూలము, సత్యమహింసలకు స్థావరం. ఇది చాలా సనాతనమైన ఆది అనాది కలుపుకొని ముందుకు పోతున్నటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయం. నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత 2 రకాలుగా ఉంది. మొదటిది, ఏ ఒక్కరూ ఈ మతాన్ని ప్రవచించలేదు. ఇది యుగ యుగాలుగా పరిణితి చెందుతూ వచ్చినటువంటి ధర్మమే హిందూ ధర్మం. రెండోది, పెద్ద పెద్ద మతాలు ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న నాగరికం కాని విధి విధానాలు, ఆచార సాంప్రదాయాలు తుడిచిపెట్టుకోబోయినాయి. ఈ ఆచార సాంప్రదాయాలన్నింటినీ జీర్ణించుకుంటూ ముందుకొచ్చినటువంటి మతమే హిందూ మతం. అందుకనే ఇప్పటికీ హిందూ మతంలో చెట్టుకు ప్రాధాన్యం ఉంది, పుట్టకు ప్రాధాన్యం ఉంది, గ్రామ దేవతకు ప్రాధాన్యం ఉంది, ఇతర దేవతలకు ప్రాధాన్యం ఉంది. డైవర్స్ వేస్ ఆఫ్ రీచింగ్ టు ది అల్టిమేట్ ట్రూత్. ఏకం సత్య, ఏకో దేవ, విప్రా భిన్నా వదంతు. ప్రతివారు వారి వారి పద్ధతి ప్రకారంగా ఆ ట్రూత్ను చేరుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనేది మన హిందూ విధానంలోని ప్రధానమైనటువంటి భాగం. ఈ ఎన్టీవీ వారు, దాని అధినేత నరేంద్ర చౌదరి గారు ప్రతి కార్తీక మాసంలోనూ ఇంత పెద్ద పెట్టున మన భాగ్యనగరంలో అందరూ భక్తులు ఒక చోటికి వచ్చి ఆహ్లాదంగా సాయంత్రం పూట చక్కగా కార్తీక దీపోత్సవాలను జరుపుకోవటానికి తగినటువంటి ఏర్పాట్లు చేయటం చాలా ముదాహమైనటువంటి విషయం. వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను.